ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. అది కష్టం కాదు, ఇష్టంగా తీసుకున్న బాధ్యత. ఇంట్లోనే ఉంటే బోర్ కొడుతుంది అంటున్నారు. పోనీ అలా బయటకు వెళ్ళి రండి అంటే అందరూ చెయ్యి గురించి అడుగుతున్నారని ఇక్కడే ఆగిపోతున్నారు. అడిగితే చెప్పండి, అందులో తప్పే ఉంది. చెప్పడం సమస్య కాదు రాజేష్ గారు. ఒక్కొక్కరు సింపతి చూపిస్తుంటే మరొకరేమో బండి నడపడం గురించి నాకు జాగ్రత్తలు చెప్తున్నారు. ఆ మాటలు, ఆ చూపులు వింటుంటే నాకింట్లో ఉండటమే మంచిదనిపిస్తుంది. అరే, ఆయన ఇంట్లో ఖాళీగా ఉండట్లేదండి. రోజు నాకు మగ్గం పని నేర్పిస్తున్నారు. అయితే మీకు మంచి బిజినెస్ ఐడియా చెప్పనా? మీ స్టూడెంట్గా సంజయ్ సక్సెస్ అయితే మీరు మగ్గం వర్క్ కోచింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఊరుకోండి రాజేష్ గారు, ఈ కాలంలో మగ్గం నేర్చుకునే వాళ్ళు ఎవరున్నారు? ఇప్పటికే మిషన్లు వచ్చేశాయి. నో, ఎన్ని మిషన్లొచ్చినా చేనేత గొప్పతనం దేనికి రాదు. దేశంలో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నన్ని వెరైటీ నేత చీరలు మరెక్కడా లేవంటే దానికి కారణం చేనేత. మీలాంటి కళాకారులే అని నేను నమ్ముతున్నాను. నాకు తెలిసి మీ లెగసీని సంధ్య గారు కంటిన్యూ చేస్తారనుకుంటున్నాను. నేను కూడా అదే కోరుకుంటున్నాను. మీరిద్దరూ ఎప్పుడిలా సంతోషంగా ఉండాలి. అన్నీ మంచి జరుగుతాయి. ఏదైనా సమస్య వస్తే చూసుకోవడానికి నేను వింధ్య ఉన్నామన్న విషయం మాత్రం మీరు మర్చిపోవద్దు. ఎలా మర్చిపోతాం బాబు? ఈ ఇంట్లో ఉంటున్నామంటే దానికి కారణం ఆ రోజు మీరు నందుకిచ్చిన డబ్బే కదా. ఇంకా అప్పే తీర్చలేకపోయాం. మళ్ళీ మళ్ళీ చెయ్యి చాపి ఎలా అడగగలం? సంధ్య గారు మగ్గం పని నేర్చుకుంటున్నారు కాబట్టి అలాంటి రోజు రాదని నాకు చాలా నమ్మకంగా ఉంది. హలో, వస్తున్నాను. మీరు ఆఫీస్ దగ్గరే ఉండండి. ఒక అర్జెంట్ మీటింగ్ ఉంది, నేను వెళ్ళాలి. వస్తానండి. బాయ్ అండి. బాయ్. ఏదేమైనా అటు చూడు. సంధ్య, ఈ తాళం రాజేష్ గారిదేనా? అయ్యో అవునండి, మర్చిపోయినట్టున్నారు. నేను వెళ్ళి ఇచ్చేసొస్తాను. ఇదిగోండి, ఇక్కడుంది. థ్యాంక్ యూ సంధ్య గారు. ఉంటాను. బాయ్ అండి. బాయ్ అండి. డైరెక్ట్గా ఇంటికే రావడం, బయటికొచ్చి బాయ్ చెప్పడం, కథ చాలా దూరమే వచ్చినట్టుంది. చూస్తుంటే డబ్బున్నవాడిలా ఉన్నాడు. అందుకే మరి వలలో వేసుకుంది. ఈ పార్వతమ్మ కోడలు మామూలుది కాదు. సరే సరే, సంధ్యారాగం సీరియల్ వచ్చే టైం అయింది, పద. మనకెందుకులే. అవునవును, పద. అమ్మా, కాలేజ్ టైం అవుతుంది, బాక్స్ రెడీయా? ఏమే, మనకి స్తోమత లేకపోయినా తెలిసిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని నిన్ను బాగా చదివిస్తున్నాను. నువ్వు బాగా చదువుకొని ఈ అమ్మకి మంచి పేరు తీసుకురావాలి. నీ గురించి అందరూ గొప్పగా చెప్పుకోవాలి. నువ్వు గొప్ప పొజిషన్లో ఉండాలి. రోజు ఇవే మాటలు విని బోర్ కొడుతుందమ్మా. అదేంటి అలా అంటావు? నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నానో తెలుసా? నేను కూడా.
మౌనిక. ఓ, పేరు కూడా గుర్తుందా? మరి అలాంటప్పుడు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయాలి కదా భాగ్యం. మీ అమ్మాయా? అవును. అమ్మా, నువ్వు కాలేజీకి వెళ్ళు. ఏం వెళ్తుందిలే, ఈ రోజుకి లీవ్ పెట్టేయ్. గెస్ట్ వచ్చాను కదా, కొద్దిసేపు ముచ్చట్లు పెట్టుకుందాం. ఏదైనా ఉంటే మనం బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం. మా అమ్మాయి ముందొద్దు. అదేంటి భాగ్యం అలా అంటావ్? నీ కూతురి గురించి నీకెంత కేరింగ్ ఉందో ఇప్పుడే చూశాను. మరి అమ్మ గురించి కూడా తనని తెలుసుకోనివ్వు. చూడు, నాకేం తెలీదమ్మా. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. నా కూతురు భయపడుతుంది. ఏం చేయకుండానే ఇంత భయపడుతుందంటే నువ్వు నిజం చెప్పకపోతే నేను పెట్టే టార్చర్కి ఇంకేమైపోతుందో. చూడు భాగ్యం, నేను అన్నిటికీ ప్రిపేర్ అయ్యే వచ్చాను. ఈరోజు మీరు దాస్తున్న సీక్రెట్ ఏంటో, సంధ్య వింధ్యకి నీకు ఉన్న సంబంధం ఏంటో పూర్తిగా తెలిసే వరకు నిన్ను నీ కూతుర్ని ఎక్కడికి కదలనివ్వను. కూర్చోండమ్మా. నేను కూర్చోడానికి రాలేదు. నా భర్తకి యాక్సిడెంట్ జరిగిందని కంప్లైంట్ ఇచ్చాను. ఇచ్చి కూడా చాలా రోజులయ్యింది. ఇంతవరకు మీరు ఏ యాక్షను తీసుకోలేదు. యాక్సిడెంట్ చేసిన వాళ్ళని పట్టుకోలేదు. ఇంకెన్ని రోజులు సార్? మేము న్యాయం కోసం ఎన్నాళ్ళని ఎదురు చూడాలి? చూడమ్మా, యాక్సిడెంట్ జరిగిన చోట సీసీ కెమెరాలు లేవు. ఎవరు చేశారో కనీసం నీ భర్తకి కూడా తెలియదు. ఏ ఆధారాలు లేకుండా ఎవరినైనా అరెస్ట్ చేస్తాం? యాక్సిడెంట్ జరిగిన చోట లేకపోయినా ఆ రోడ్డు ముందో వెనకాలో లేదా అక్కడ జంక్షన్లోనో ఖచ్చితంగా ఉండే ఉంటుంది కదా సార్. యాక్సిడెంట్ జరిగిన టైం కూడా చెప్తున్నాను. అయినా కానీ మీరు ఆ ఫుటేజ్ ఎందుకు చెక్ చేయడం లేదు? ఈ మధ్యన మర్డర్ మిస్టరీ సినిమాలు చూసి ప్రతి ఒక్కరూ డిటెక్టివ్లా మాట్లాడుతున్నారు. కానీ రియల్ లైఫ్లో ఇన్వెస్టిగేషన్ అంటే మాటలు కాదమ్మా, చేతలు కూడా కనబడడం లేదు కాబట్టే నేను ఇలా అడుగుతున్నాను. ఏంటమ్మా అర్థం లేకుండా మాట్లాడుతున్నావు? మేమేం నీ కింద పనిచేయడం లేదు. చేసే ప్రతి పని నీకు రిపోర్ట్ చేయడానికి. ఈ పోలీస్ స్టేషన్కి రోజుకి ఎన్నో కేసులు వస్తుంటాయి. అందులో కొన్ని అర్జెన్సీలు ఉంటాయి, ఇంకొన్ని వాటి మీద ప్రెజర్ ఉంటుంది. ఒక్కొక్కటిగా అన్ని సాల్వ్ చేసుకొని రావడానికి టైం పడుతుంది కదమ్మా. ఎంత టైం పడుతుందో చెప్పండి, నేను అప్పుడే వస్తాను. అది మేం చెప్పలేం. మీ ఫోన్ నెంబర్ ఇచ్చారు కదా, కేసులో ఏదైనా ప్రోగ్రెస్ ఉంటే మా వాళ్ళు మీకు కాల్ చేస్తారు. మీరు వెళ్ళండి. ఈ కేసు పట్ల మీరు ఎంత సీరియస్గా ఉన్నారని మీ మాటల్లోనే తెలుస్తుంది. సామాన్య ప్రజల రక్షణ కోసం, న్యాయం కోసం దేశంలో పోలీస్ వ్యవస్థ ఉంది. మీరు ఇలా రెక్లెస్గా బాధ్యత లేకుండా మాట్లాడితే ఆ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పోతుంది. ఏంటమ్మా, ఫోన్ చేస్తారని చెప్తుంటే కూడా నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు? దయచేసి విసిగించకుండా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. కానిస్టేబుల్ సార్, ఈవిని పంపించు. ఎస్ఐ గారు చెప్తున్నారు కదమ్మా, వెళ్ళమ్మా. ఎస్ఐ గారు, నేనిచ్చిన కంప్లైంట్ మీకు సాధారణంగా కనిపించవచ్చు, మీరు సీరియస్గా తీసుకోకపోవచ్చు. కానీ నాకు న్యాయం జరిగే వరకు నేను పోరాడుతూనే ఉంటాను. అవసరమైతే ఎస్పీ గారి దగ్గరకు కూడా వెళ్తాను. నీ చేత నిజం కక్కించమని ఆ ఎస్ఐకి చెప్తే ఆయన నీ యాక్టింగ్ని నిజం అనుకుని వదిలేశాడు. కానీ నేనా తప్పు చేయను. సంధ్య వింధ్యల గురించి నీకు తెలిసిన సీక్రెట్ ఏంటి? నీ కూతురు చదువుకి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిచ్చారు? సంధ్యానా లేకపోతే వింధ్యానా? ఏం మాట్లాడవా? ఏం అడిగినా ఇలా బిత్తిరి చూపులు చూస్తుంటావా? నీ నోరు ఎలా విప్పించాలో నాకు బాగా తెలుసు. అమ్మా! 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 నా కూతురు నేను చేయొద్దు. అమ్మా! అయితే నిజం చెప్పు. నాకేం తెలియదని చెప్తున్నానుగా, వదిలిపెట్టి నా కూతుర్ని. భాగ్యం, భాగ్యం,
లోపలున్నావా? భాగ్యం, నిన్నే భాగ్యం. మర్యాదగా నా కూతుర్ని వదిలిపెట్టు, లేదంటే గట్టిగా అరుస్తాను. కాలనీ మొత్తం వస్తుంది. ఈ ఏరియాలో నుండి ఒక్క అడుగు కూడా బయట పెట్టలేవు. ఏయ్, ఏంటి బెదిరిస్తున్నావా? పిలవమంటావా? ఆవిడని అడుగుతావేంటమ్మా? నేను వెళ్ళి గోవిందమ్మ అంకుల్ని, గీతా పిన్నిని అందరిని పిలుస్తాను. ఈవిడ పని వాళ్ళే చూసుకుంటారు. నిజమే, వెళ్ళి అందరినీ పిలుచుకొనిరా. ఈరోజు దీని సంగతి తేల్చేద్దాం. ఏయ్, ఆగు. చూడు భాగ్యం, డబ్బు కోసమే నీ నోటికి తాళం వేసుకున్నావని నాకు అర్థమవుతుంది. నీకెంత డబ్బు కావాలో చెప్పు, నేనిస్తాను. నీ కూతుర్ని కూడా నేను చదివిస్తాను. ఆ ఫ్రెండ్స్కి నీకు తెలిసిన రహస్యం ఏంటో నాకు చెప్పు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే నీలాంటి దానికి నేనేం చెప్పను. నాకేం తెలీదు. మర్యాదగా బయటికి పోతావా, లేదంటే మెడ పట్టుకొని గెంటేయమంటావా? ఈ భాగ్యం నేననుకున్నంత అమాయకురాలేం కాదు. దీని నుండి ఇన్ఫర్మేషన్ లాగడం అంత ఈజీ కాదు. అయినా సరే వదిలిపెట్టను. బయట ప్రపంచానికి తెలియకుండా సంధ్యా వింధ్యలు దాస్తున్న నిజాన్ని బయటికి లాగుతాను. హలో, అమ్మ సంధ్య, మా ఇంటికి మౌనిక వచ్చింది. ఎప్పుడొచ్చింది? ఇప్పుడే వెళ్ళిపోయిందమ్మా. నన్ను, నా కూతుర్ని బెదిరించి నా నుండి నిజం రాబట్టాలని చూసింది, కానీ నేనేం చెప్పలేదు. చాలా థ్యాంక్స్ భాగ్యం గారు. దానికి మీ ఇల్లు ఎలా తెలిసింది? ఏముందమ్మా, ఆ ఎస్ఐ చెప్పుంటాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు, అందుకే నేరుగా ఇంటికొచ్చేసింది. మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టిందా? నాకన్నా నా కూతురు బాగా భయపడింది. ఆ మౌనిక మమ్మల్ని బెదిరిస్తుండగా పక్కింటావిడ డోర్ కొట్టి పిలిచింది. అప్పుడే మౌనికని చూసి నువ్వు బయటికి వెళ్ళకపోతే అందరినీ పిలుస్తానని బెదిరించాను. అప్పుడు బయటికి వెళ్ళింది. చాలా మంచి పని చేశారు. అంతేకాదమ్మా, డబ్బులు కూడా ఇస్తాను, నిజం చెప్పమని బేరాలు కూడా ఆడింది. నేను మాత్రం అవసరం లేదు, వెళ్ళిపో అని చెప్పాను. భాగ్యం గారు, మీరు చేస్తున్న సాయం ఈ జన్మలో మర్చిపోలేను. నేనేం ఊరికనే చేయటం లేదు కదమ్మా. నా కూతురు చదువుకి డబ్బులిచ్చారు. అదే కాక మీలాంటి స్నేహితులకి సాయం చేయటంలో ఒక తృప్తి, పుణ్యం ఉంటుందమ్మా. మీరు మాకిస్తున్న విలువకి చాలా థ్యాంక్స్ భాగ్యం గారు. నాకు తెలియక అడుగుతున్నాను, మన మధ్య రహస్యం గురించి ఎందుకమ్మా మౌనిక ఇంతగా వెంటబడుతుంది? మీరు గొప్పగా ఫీల్ అవుతున్న మా స్నేహం అంటే తనకి కోపం. మేమేదో తప్పు చేస్తున్నట్టు చాలా బలంగా నమ్ముతుంది. అది ప్రపంచానికి నిరూపించాలని కంకణం కట్టుకుంది. మా వల్ల మీరు కూడా మౌనికకి టార్గెట్ అయ్యారు. నెక్స్ట్ టైం దానివల్ల ఏదైనా సమస్య ఉందని అనిపిస్తే వెంటనే నాకో వింధ్యకో కాల్ చేయండి. అది ఎన్ని రకాలుగా ప్రయత్నించినా మీరు మాత్రం నిజం చెప్పొద్దు. ఇది మా జీవితాలకి సంబంధించిన విషయం. సరేనమ్మా. సరే, నేను ఇంటికొచ్చాను, నేను మళ్ళీ మాట్లాడతాను. అలాగే. ఎవరమ్మా ఫోను? వింధ్యనా? కాదత్తయ్య, ఊళ్ళో తెలిసిన వాళ్ళు. మరి జీవితాలకి సంబంధించి అని ఏదో అంటున్నావు, దేని గురించి మాట్లాడుతున్నావు? జీవితాలా? లేదత్తయ్య, జీతాలు. జీతాల గురించి చెప్తున్నాను. బాగా చదువుకుంటే మంచి జీతాలు వచ్చే ఉద్యోగాలు సిటీలో చాలా ఉంటాయి అని చెప్తున్నాను. అమ్మ సంధ్య, ఇన్నేళ్ల నా జీవితంలో మనిషిని చూసి మంచో చెడో చెప్పగలను. మాట విని వాళ్ళు చెప్పేది నిజమో అబద్ధమో గ్రహించగలను. నువ్వేదో తప్పు చేసావు అనటం లేదు గాని మాట తడబాటు మాత్రం మంచిది కాదంటున్నాను.
అత్తయ్యగా నాతో చెప్పడానికి ఇబ్బంది పడ్డా నీ భర్త దగ్గర మాత్రం ఏ దాపరికం వద్దమ్మా. హలో మేడం, సంధ్య మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చింది. వాట్? ఎందుకు? ఆవిడ గారు ఇచ్చిన కంప్లైంట్ స్టేటస్ తెలుసుకోవడానికి. మీరేం చెప్పారు? ప్రస్తుతానికి చాలా కేసులున్నాయి, ఏదైనా అప్డేట్ ఉంటే కాల్ చేస్తామని చెప్పాను. అలా చెప్తే వినేసి వెళ్ళిపోయిందా? వెళ్ళిపోతే నేనెందుకు కాల్ చేస్తాను మేడం? నేను కావాలనే కేసు విషయంలో లేట్ చేస్తున్నానని ఆవిడకి అర్థమైనట్టుంది. యాక్సిడెంట్ చేసిన వాళ్ళని పట్టుకునే వరకు వదలను, అవసరమైతే ఎస్పీ వరకు వెళ్తానని చెప్పింది మేడం. అంతవరకు మీరెందుకు మాట్లాడనిచ్చారు? ఏదో ఒకటి మేనేజ్ చేసి పంపించాలి కదా. మేడం, నేను చెప్పేది మీకు అర్థమైనట్లేదు. మేనేజ్ చేయడానికి ట్రై చేస్తేనే మ్యాటర్ చాలా సీరియస్ అయింది. ఆవిడ కోపం, సీరియస్నెస్ చూస్తుంటే నిజంగానే ఎస్పీ దగ్గరికి వెళ్ళేటట్టుంది మేడం. వెళ్తుందని నువ్వు నాకు చెప్పడం కాదు, వెళ్ళకుండా మీరే ఆపాలి ఎస్ఐ గారు. ఆల్రెడీ నేను మీకు అడిగినంత ఇచ్చాను, ఇంకా కావాలంటే చెప్పండి, అంతేకాని నా పేరు మాత్రం బయటికి రాకూడదు. మేడం, మీరు యాక్సిడెంట్ చేసినట్టు ప్రత్యక్ష సాక్షి కానీ వీడియో ఫుటేజ్ కానీ లేదు. ఒకవేళ సంధ్య ఎస్పీ వరకు వెళ్తే మాత్రం కేసు టేకప్ చేసిన వాళ్ళు సిటీలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తం చూస్తారు. మిమ్మల్ని తప్పించడానికి నేను ఎంత కష్టపడ్డా ఆ విషయంలో మాత్రం దొరకక తప్పదు. నేను అసలే టెన్షన్లో ఉన్నాను, మీరు నన్ను ఇంకా భయపెడతారేంటి? మా ఇంటి నుండి యాక్సిడెంట్ జరిగిన ఏరియా వరకు ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మొత్తం మీరు డిలీట్ చేయండి. వీలు కాకపోతే కనీసం బయటికి రాకుండా చూడండి. ఓకే మేడం. సంధ్యా వింజల గురించి నేను తెలుసుకోవాలని ట్రై చేస్తుంటే ఈ సంధ్య నన్నే బయటికి లాగుతుంది. వీలైనంత త్వరగా సంధ్యకి చెక్ పెడితే గానీ ఈ సమస్య నుండి నేను బయటపడలేను. కవల పిల్లలు పుట్టినా బాగుండేది, కనీసం ఒకరు దూరం అయినా మరొకరుండేవాళ్ళు. నువ్వేదో తప్పు చేసావు అనటం లేదు గాని మాట తడబాటు మాత్రం మంచిది కాదంటున్నాను. సంధ్య దారం తప్పుతుంది. ఏంటి సంధ్య ఇది? చూసుకోలేదండి, ఏదో ఆలోచిస్తూ. మగ్గం నేసేటప్పుడు కాళ్ళు చేతులే కాదు, మనసు కూడా ఇక్కడే లగ్నమై ఉండాలి. జీవితం అంటేనే కష్టసుఖాల కలయిక. చేనేతంటే పడుగు పేకల అల్లిక. పడుగు అంటే? నిలువు వరుస దారాలంటే ఇవి, అడ్డవరుస దారాలంటే ఇవి. ఏ మనిషి జీవితం అయినా పూర్తిగా కష్టాలతో ఆగిపోదు, సుఖాలతో నిండిపోదు. ఆ దేవుడు మన రాత రాసేటప్పుడు ఆ రెండింటినీ కలిపి నేసి మనల్ని పుట్టిస్తాడు. అన్నీ దాటి ధైర్యంగా ఉండేటప్పుడే సమాజంలో మనిషికి ఎలా విలువ పెరుగుతుందో, నేత సక్రమంగా ఉన్నప్పుడే ఈ చీర కూడా ధర ఎక్కువగా ఉంటుంది. అర్థమైందా? అర్థమైందండి. చీర పూర్తయిందా? ఇంకొంచెం ఉందండి, అంతే. మొదటి చీరైనా చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ మాస్టర్. మీరిప్పుడు వచ్చి సరిచేశారు కాబట్టి సరిపోయింది, లేదంటే చీర మొత్తం పాడైపోయేది. నువ్వు తప్పులు చేస్తే వెంటనే సర్ది చెప్పడానికి నేనున్నాను కదా. నువ్వు
టెన్షన్ పడాల్సిన పనే లేదు. ఇంతకీ ఈ చీర ఏం చేస్తావు? వింధ్యకి తీసుకువెళ్తానండి. ఇదే అంటావని ఊహించాను. సరే, తీసుకెళ్ళు. హ్మ్. డబ్బులు కూడా ఇస్తాను, నిజం చెప్పమని బేరాలు కూడా ఆడింది. మన మధ్య రహస్యం గురించి ఎందుకమ్మా మౌనిక ఇంతగా వెంటపడుతుంది? మౌనిక మా జీవితాల్లోకి రాకపోయి ఉంటే పురుట్లోనే దాచిన రహస్యం మా మధ్య ఉండేది. ఇప్పుడు ప్రతి క్షణం టెన్షన్ పడాల్సి వస్తుంది. యాక్సిడెంట్ చేసిన వాళ్ళని పట్టుకునే వరకు వదలను, అవసరమైతే ఎస్పీ వరకు వెళ్తానని చెప్పింది మేడం. మొగుడు ప్రాణాలతో బయటపడినందుకు సంతోషపడక యాక్సిడెంట్ చేసిన వాళ్ళ మీద పగబట్టడం దేనికో. నేను గుద్దినవాడు శ్రీకర్ కాకపోయింటే ఇంత టెన్షన్ పడాల్సిన పని ఉండేదే కాదు. ఛ! భాగ్యానికి అన్నీ తెలుసని నమ్ముతుంది కాబట్టి నిజం తెలిసే వరకు వదిలిపెట్టదు. సంధ్యకి మొగుడు మీద ప్రేమ ఎక్కువ కాబట్టి యాక్సిడెంట్ చేసిందెవరో కనిపెట్టే వరకు వదిలేలేదు. భాగ్యం గారు మమ్మల్ని నమ్ముతున్నారు. ఈ టైంలో ఆవిడికి ధైర్యంగా ఉండాలి. ఏ ప్రమాదం జరగకుండా కాపాడాలి. కానీ ఈ కేసు నుండి బయటపడాలంటే నాకు వేరే దారి లేదు. మౌనిక ఇంకెప్పుడు భాగ్యం జోలికి వెళ్లకుండా చెక్ పెట్టాలి. ఈ యాక్సిడెంట్ చేసింది నేనే అని తెలియకుండా ఉండాలంటే ఈ కేసుకి సంధ్యకి చెక్ పెట్టాలి. ఇతనే మీ ఆయన్ని యాక్సిడెంట్ చేసింది. మీరు వీలు చూసుకొని స్టేషన్కి వచ్చి కేసు వాపస్ తీసుకోండి. సరే అండి. ఇప్పుడు నా టార్గెట్ ఆయమ్మ, అది దాస్తున్న సీక్రెట్.